E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారత్ గ్రీస్ బంధం బలోపేతం. ఐశ్వర్యరాయ్పై వివాదాస్పద వ్యాఖ్యలు. రాహుల్ గాంధీకి బీజేపీ కౌంటర్. రేవంత్ వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది. మాజీ మంత్రి హితవు. నన్నే అరెస్ట్ చేపిస్తావా? జగన్ నీ అంతు చూస్తా. షర్మిల మాస్ వార్నింగ్. మంత్రి ధర్మాన ప్రసాద్ వ్యాఖ్యలు ఆందోళనకరం. పురంధేశ్వరి. ఆయుధ సంపత్తి తయారీ అభివృద్ధి కోసం కలిసి పనిచేసేందుకు భారత్ గ్రీస్ దేశాలు అంగీకారానికి వచ్చాయి. గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిట్సోటకీస్ 2 రోజుల పర్యటన నిమిత్తం బుధవారం ఢిల్లీకి విచ్చేశారు. తొలుత రాజ్ఘట్లో మహాత్మా గాంధీకి ఆయన నివాళులర్పించారు. అనంతరం రాష్ట్రపతి భవన్లో ఆయనకు ఘనస్వాగతం లభించింది. తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సాధ్యమైనంత త్వరగా వలసలపై ఇరు దేశాలు ఒప్పందం చేసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఉగ్రవాదంపై పోరులో ఇరు దేశాల ఆందోళనలు ప్రాధాన్యతలు ఒకేలా ఉన్నాయని అనంతరం విడుదల చేసిన ఓ ప్రకటనలో ప్రధాని మోదీ తెలిపారు. అనేక ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై ఇద్దరూ చర్చలు జరిపామని, అన్ని వివాదాలు, ఉద్రిక్త చర్చలు దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకునేందుకు అంగీకారం కుదిరిందని వివరించారు. మోదీ గత ఏడాది ఆగస్టులో గ్రీస్లో పర్యటించినప్పటి నుంచి ఇరు దేశాల సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరాయి. इससे किसान और पशु दोनों को तो लाभ होगा ही, खेत की मिट्टी के स्वाद का भी बेहतर लाभ होगा. अमूल ने बनासकांठा में जो गोबर गैस प्लांट लगाया है वो इसी दिशा में एक बड़ा कदम है. బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ బుధవారం మండిపడింది. ఐశ్వర్యపై కించపరిచే వ్యాఖ్యలు చేసి రాహుల్ మరింత దిగజారిపోయారని ఆరోపించింది. స్వయం కృషితో ఎదిగిన మహిళల పట్ల రాహుల్ భయంకరమైన స్వభావాన్ని కలిగి ఉన్నారంటూ విమర్శలు గుప్పించింది. సీన్లోకి కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కూడా తీసుకొచ్చి చురకలంటించింది. ఇదే సమయంలో ప్రముఖ గాయని సోనా మహాపాత్ర కూడా రాహుల్పై మండిపడింది. రాజకీయ లబ్ధి కోసం పొలిటీషియన్స్ మహిళల్ని కించపరచడం కరెక్ట్ కాదని సూచిస్తూ ఐశ్వర్యకు మద్దతు తెలిపింది. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హితవు పలికారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో వలసలు ఆగాయన్నారు. గతంలో ముంబైకి బస్సులు వేయాలని ధర్నాలు చేసేవారని, తమ 10 ఏళ్లలో ముంబైకి బస్సులు కావాలని ధర్నా చేయలేదని చెప్పుకొచ్చారు. పాలమూరు అభివృద్ధిపై మాట్లాడితే బాగుంటుందన్నారు. అభివృద్ధి జరగలేదని చెప్పడం విడ్డూరమన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ పథకంలో నీళ్లు ఇవ్వలేదా? ఆత్మసాక్షిగా చెప్పండి అని ప్రశ్నించారు. కేసీఆర్ ఒక్క ఓటమిపై ఇన్ని అభాండాలా అంటూ మండిపడ్డారు. కేసీఆర్ పాలమూరు ఎంపీగా ఉన్నారు గనకే తెలంగాణ ఏర్పడిందన్నారు. తెలంగాణ వాదాన్ని కప్పుపుచ్చుకునేందుకు శిలాఫలకాలు వేశారన్నారు. తెలంగాణ వచ్చినందుకే రేవంత్ సీఎం అయ్యారని తెలిపారు. జిల్లా నుంచి సీఎం అయినందుకు జిల్లా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. సంతోషం. అదేవిధంగా మహబూబ్నగర్ గురించి కూడా, మహబూబ్నగర్ జిల్లా, మరి మహబూబ్నగర్ తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డదా లేదా అనే దాని మీద మాట్లాడి ఏదైనా జరగనివి పెండింగ్లో ఉన్నాయి పట్టించుకొని ఆ అంశాలు మాట్లాడితే దానికి కూడా ఒక అర్థం ఉంటుంది. కానీ అసలు ఏం జరగలేదు అన్నట్లు మాట్లాడడం మాత్రం, మరి మీరు ఆవుదాల నుండి మాట్లాడడం, ఏం జరగలేదని చెప్పడం, మీరు ఆ జిల్లా బిడ్డగా ఉండి మరి ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మేలు జరిగిందా, తెలంగాణ వచ్చిన తర్వాత మేలు జరిగిందా? చంద్రబాబు నాయుడు గారు దత్తత తీసుకున్నప్పుడే బాబునాడు బాగుండేనా? 10 సంవత్సరాల తెలంగాణలో బాగైందా? ఏనాడైనా ఈ పెండింగ్ ప్రాజెక్టులు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అని పేరుకు మాత్రమే కానీ కల్వకుర్తి వరకు కూడా నీళ్ళు రానటువంటి పరిస్థితి. 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు అందించిన వాటా వాస్తవమా కాదా? ఏం జరగలేదా? కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడు కేవలం శిలాఫలకాలకు మాత్రమే పరిమితమయ్యేది. ఒకరు శిలాఫలకాలు వేస్తే చెట్లు పెడితే మళ్ళీ వచ్చి ఇంకోరు శిలాఫలకాలు చెట్లు పెట్టాలంతే. ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది తప్ప నీళ్ళు ఇచ్చిన సందర్భాలు ఎక్కడివి? కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కల్వకుర్తి వరకు నీళ్ళు రాలేదా? దాదాపు 7-8 నియోజకవర్గాల్లో పంటలు పండినాయా లేదా? ఒక్కసారి ఆత్మసాక్షిగా చెప్పండి. కేసీఆర్ హాయంలోనే వలసలు బందైనాయి. కేసీఆర్ వలస వచ్చిందని మాట్లాడింది కదా. మరి సోనియా గాంధీ గారు మొన్న రాజస్థాన్ నుంచి ఎంపీగా ఎన్నికైంది. మరి ఆమె ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది? రాహుల్ గాంధీ గారు అమేథీలో ఓడిపోతే కేరళ నుంచి ఎన్నికయ్యారు. మరి
వలసల గురించి మాట్లాడము, వారసత్వం గురించి మాట్లాడడం, ఇక కేసీఆర్ని అంటే అయిపోతుంది ఏదైనా అనొచ్చు అనే విధంగా మాట్లాడమని మాత్రం ఓడిపోయినంత మాత్రాన ఒక ఓటమితో ఎన్ని అభాండాలు వేసినా నమ్ముతారని చెప్పి ఎన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఏ మాట్లాడినా సరిపోతుందని చెప్పడం మాత్రం భావ్యం కాదు. అది కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే వలసలు బంద్ అయినాయి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే తెలంగాణ వచ్చింది. మహబూబ్నగర్ జిల్లా ఘనత ఏంటంటే కేసీఆర్ అక్కడ మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నందుకే తెలంగాణ వచ్చింది. ఒకవేళ కేసీఆర్ గారే మహబూబ్నగర్ ఎంపీగా రాకుంటే, మహబూబ్నగర్ ఎంపీగా గెలవకుంటే తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణ రావడానికి కారణం ఆయన అక్కడ వచ్చినందుకు, వలసలు బంద్ కావడానికి కారణం కేసీఆర్ గారి పరిపాలన ఉన్నందుకు. తెలంగాణ వాదాన్ని కప్పిపుచ్చడానికి గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మాటకు దత్తత తీసుకున్నామని చెప్పి మోసం చేసి శిలాపలకాలకు పరిమితం చేసింది తప్ప అభివృద్ధి చేయలేదు. రీడిజైనింగ్ చేసి లక్షల ఎకరాలకు నిలిచింది కేసీఆర్ గారు. ఇక కేసీఆర్ గారిని తిట్టడం బంద్ చేయండి దయచేసి. మెగా డిఎస్సి ప్రకటించాలనే డిమాండ్తో ఏపీ కాంగ్రెస్ పిలుపునిచ్చిన చెలో సెక్రటరియట్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ర్యాలీగా సచివాలయానికి బయలుదేరారు. అమరావతి కరకట్టపై భారీగా మోహరించిన పోలీసులు తొలిక కార్యకర్తలు నాయకులను బలవంతంగా వాహనాల్లోకి తరలించారు. షర్మిలను చుట్టుముట్టి బలవంతంగా అరెస్ట్ చేసి వాహనం ఎక్కించారు. ఈ క్రమంలో కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జగన్మోహన్ రెడ్డి డౌన్ జగన్మోహన్ రెడ్డి పోలీసుల దౌర్జన్యం. ఆయన ఆత్మ శోభిస్తూనే ఉంటది, అమ్మ కూడా బాధపడతారు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోరాటం చేస్తుందంటే ఎందుకోసం చేస్తుంది? ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తే కనీసం సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు హక్కు లేదు, మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు, జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు. ఈరోజు కనీసం సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి లేడు, హోంమంత్రులు లేరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు, మంత్రులు లేరు, కనీసం సీఎస్ కూడా లేరంట. ఇక వీళ్ళకి ఏం చేతనైంది? పరిపాలన చేతనైందా? వీళ్ళకి స్పెషల్ స్టేటస్ తేవడం చేతనైందా? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా? విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ అయిపోతుంటే దాన్ని ఆపడం చేతనైతుందా? క్యాపిటల్ సిటీ కట్టడం చేతనైతుందా? కనీసం మెట్రో అన్నా చేయడం చేతనైందా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పుల పాలైపోతున్నారు, కనీసం పంట బీమా ఇవ్వడం కూడా చేత కాలేదు. బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా చేత కాలేదు. మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే? ఆలోచన చేయాలి. ప్రజల కోసం కొట్లాడుతున్నాం మేము ఈరోజు కనీసం కనికరం లేకుండా, మహిళలను చూడకుండా రాత్రి నన్ను పార్టీ ఆఫీస్లోనే ఉండేటట్టు చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర యువతకు చేస్తున్నది వీళ్ళు పాపమే. ముఖ్యంగా ప్రతిపక్షాలు, జర్నలిస్టులు ఇంతగా కొట్లాడుతున్నా కూడా కొట్లాడు కనీసం వీళ్ళ చిత్తశుద్ధిని కూడా ఈరోజు గౌరవించకుండా ఈరోజు ఇట్లా గాయపరిచి 2,30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇయ్యలేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇయ్యలేదు, 23,000 మెగా డిఎస్సీ అని చెప్పి ఈరోజు దగా డిఎస్సీ 6,000 ఇచ్చారు. అది కూడా 26 రోజులు టైం ఉండగా ఇచ్చారు. పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి? అసలు ఈ ప్రభుత్వానికి మనసే లేదు. ఉండను బండను పోలీసులు ఇంకెవరు చేస్తారమ్మా? తిరుపతి లోక్సభ ఎన్నికల్లో అక్రమంగా గెలిచినట్టే మరోసారి అడ్డదారుల్లో ఓట్లు పొందేలా వైకాపా కుట్రలు చేస్తుందని సమాచారం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. వైకాపా సానుభూతి పరులు 2 చోట్ల ఓట్లు వేసేలా వైకాపా ప్రణాళికలు రచిస్తుందని ఆరోపించారు. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా వాడుకుంటామన్న ధర్మాన ప్రసాద్ వ్యాఖ్యలను పురంధేశ్వరి తప్పుపట్టారు. వేయవలసినటువంటి ఓటుని ఇంకెవరో వినియోగించుకుంటున్నారంటే ఖచ్చితంగా అక్కడ దొంగ ఓటు పడినట్టే లెక్క. ఎక్కడైతే ఒక 2-3 వేల ఓట్లతోటి వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందో అక్కడ ఈ రకమైనటువంటి కార్యక్రమం చేపట్టే అవకాశం ఉన్నది. కనుక ఖచ్చితంగా ఐపీఎస్ పోలీస్ వ్యవస్థ చాలా అప్రమత్తంగా ఉంటూ
ఈ రకంగా దొంగ ఓట్లు అంటే పొద్దునైతే ఏ బూతులో అయితే వాళ్ళకి ఓటు ఉందో అక్కడ ఓటు వేసేసి సెకండ్ హాఫ్ ఏదైతే వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి పార్టీ నిర్ధారిస్తుందో అక్కడికి వెళ్ళి ఓటు వేయాలి అని. కనుక పోలీస్ వ్యవస్థ మీద ఇవాళ పెద్ద బాధ్యత ఉంది. ఈ రకంగా వచ్చేటువంటి వారిని నిరోధించేటువంటి బాధ్యత ఇవాళ మీ మీద ఉంది. అది మాత్రమే కాకుండా ఫామ్ 8ని వినియోగించుకుని ఈ మధ్యకాలంలో మనం చూసాం వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని ఒక కాన్స్టిట్యువెన్సీ నుండి ఇంకో కాన్స్టిట్యువెన్సీకి షిఫ్ట్ చేస్తున్నారు. ఆ సందర్భంలో ఫామ్ 8 వినియోగించుకుని ఎవరైతే ఆ అభ్యర్థులుగా వెళుతున్నారో వారి అనుయాయులు వారి ఓటును కూడా మార్చుకునేటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. ఆ ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి ఒక వార్త వస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఈ ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఎవరైతే ఇప్పుడు ఎలక్షన్ అధికారులుగా ఉన్నారో అది వారు ప్లస్ పోలీసు అప్రమత్తంగా ఉంటూ దీన్ని నిరోధించాలి. ఇవాళ మనం ధర్మాన ప్రసాద్ గారి స్టేట్మెంట్ చూసాం. వాలంటీర్స్ని మేము ఎన్నికల ఏజెంట్లుగా పోలింగ్ ఏజెంట్స్గా వాడుకుంటాము అనేది ఇవాళ నేను మీడియాలో చూసినటువంటి వార్త. మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నట్లయితే ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా వాలంటీర్స్ని పోలింగ్ ఏజెంట్స్గా వాడకూడదు అనేది వారిచ్చినటువంటి డైరెక్షన్. అయినా కూడా ఇవాళ ఈ రకంగా మేము వాడుకుంటాము అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచారంటే ఖచ్చితంగా ఇది ఆందోళన కలిగించేటువంటి పరిస్థితి. కనుక ఇటువంటి విషయాల మీద దృష్టి పెడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలి అని చెప్పి భావించినటువంటి విషయం మెగా డిఎస్సి కోసం చలో సెక్రటరియట్ కార్యక్రమాన్ని పిలుపునిస్తే మమ్మల్ని నియంత్రిస్తున్నారంటే ఈ 5 ఏళ్ల పాలనలో మీరు తప్పులు చేశారని అంగీకరిస్తున్నారని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఆందోళన చేస్తే ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని అడిగారు. ఏపీలో కర్ఫ్యూ వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. లేకుండా 10,000, 12,000 రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నారు. చాలా మంది బిడ్డలు డిగ్రీలు, పీజీలు చదివి మేము ఈ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోలేము, తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకడం ఇష్టం లేక ఎంతోమంది బిడ్డలు ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లోనే, ఆంధ్ర రాష్ట్రంలోనే గత 5 సంవత్సరాలుగా ఒక సర్వే ప్రకారము 21,000 మంది బిడ్డలు ఉపాధి లేక, చేసుకోవడానికి పని లేక, సంపాదించుకునే మార్గం లేక ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఇది నిజంగానే ఆత్మహత్యలా లేకపోతే ప్రభుత్వం చేస్తున్న హత్యల? ఇది ఇలాగే కొనసాగితే ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలు మొత్తము ఉపాధి లేక, ఇక్కడ ఉపాధి దొరకక వలసపోయి మన రాష్ట్రం అసలు యువతే లేని రాష్ట్రంగా తయారవ్వదా? మొత్తం 2,30,000 ఉద్యోగాలను మేము భర్తీ చేస్తాము అని అధికారంలోకి వచ్చాడు జగనన్న గారు. మరి అలా అధికారంలోకి వచ్చి ఈరోజు 2,30,000 ఉద్యోగాలకు మీరు జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వాల్సి ఉండగా మీరు ఎన్ని జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చారు? ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు? దాదాపు 30,000 ఉద్యోగాలు డిఎస్సి నోటిఫికేషన్లు మీరు ఇవ్వగలిగి, ఒక మెగా డిఎస్సి ఇవ్వగలిగి కూడా మీరు ఇవ్వకపోగా 6,000తో ఒక దగా డిఎస్సి ఇచ్చారు. మరి మీరు దగా ముఖ్యమంత్రి కారా? ఇందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేయాలనుకుంది, నిరసన తెలపాలనుకుంది. ఇది పాపమా? ఇది ప్రజాస్వామ్యం కాదా? మాకు నిరసన తెలియజేసే హక్కు లేదా? ఈరోజు యువతకు అండగా నిలబడాలి అని మేము చలో సెక్రటేరియట్ అన్న కార్యక్రమం నిర్వహించాలనుకుంటే దానికి ఇన్ని ఆంక్షలు విధించడం ప్రభుత్వము అంటే విధిస్తుంది అంటే మరి ఇది ప్రజాస్వామ్యం అవునా కాదా? ఇక్కడ భారతదేశ రాజ్యాంగం అమలు అవుతుందా లేదా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం రాశారా? జర్నలిస్టులు వాళ్ళకు వ్యతిరేకంగా రాయకూడదు, జర్నలిస్టులు వాళ్ళకు వ్యతిరేకంగా భారత్ గ్రీస్ బంధం బలోపేతం. ఐశ్వర్యరాయ్పై వివాదాస్పద వ్యాఖ్యలు, రాహుల్ గాంధీకి బీజేపీ కౌంటర్. రేవంత్ వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది, మాజీ మంత్రి హితవు.
నన్నే అరెస్ట్ చేపిస్తావా? జగన్ నీ అంతు చూస్తా. షర్మిల మాస్ వార్నింగ్. మంత్రి ధర్మాన ప్రసాద్ వ్యాఖ్యలు ఆందోళనకరం. పురంధేశ్వరి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.